హాయ్ అండి. రెడీమేడ్ టాప్లు వచ్చినాయి అనుకోండి చేతులు అతకమని మీరు ఎలా అతుకుతారు? నేనైతే ఈ విధంగా అలవాటు అయింది నాకైతే. ఈ విధంగా కొంచెం పీల్ చేస్తాను సంకల దగ్గర. మరి ఈ రెడీమేడ్ డ్రెస్కి హ్యాండ్ తక్కువ అయిందనుకోండి సంకల దగ్గర, మన దగ్గరే ఉన్న ముక్కని ఆ కలర్కి మ్యాచ్ అయ్యేలా చూసి సంకలో ముక్కలు అతికి మరీ స్టిచ్ వేసి ఇస్తాను. ఇక్కడ ఇంకో విధానం ఫాలో అవుతాను. అదేంటంటే చిన్న పిల్లలకి, అంటే పెద్దవాళ్ళకి కాకుండా చిన్న పిల్లలకి హ్యాండ్ మరీ ఎక్కువ పెద్దది ఇచ్చారనుకోండి మనకి రెడీమేడ్ డ్రెస్సులు, దాన్ని ఏం చేస్తానంటే వేస్ట్గా కట్ చేయకుండా ఇక్కడ చూడండి షోల్డర్ కట్ ఎక్కువ ఉంది కదా, ఈ గ్యాప్ మిగిలిన దాన్ని నేను ఇక్కడ కుచ్చులు పెట్టేస్తాను అనమాట. ఒక 2 చిన్నపిల్లలకి బుట్ట కింద వచ్చి వేసుకున్నప్పుడు బాగుంటుంది. పెద్దవాళ్ళలో అయితే కొంతమంది బుట్టని ఇష్టపడతారు, కొంతమంది బుట్టని ఇష్టపడరు, కాబట్టి వాళ్ళకైతే నేనైతే పెట్టను. ఈ చిన్నపిల్లలకి బుట్ట పెడితేనే ఇంకా లుక్ వస్తుంది. అందుకోసమే మిగిలిన క్లాత్ని ఈ విధంగా బుట్ట కింద పెట్టేస్తాను షోల్డర్ దగ్గర కరెక్ట్గా. ఒకవేళ మేబీ తక్కువ ఇచ్చిన హ్యాండ్ నా దగ్గర ముక్కలు సంకలు అతుకుతాను, ఒకవేళ ఎక్కువ ఇచ్చేస్తే ఇలా బుట్ట కింద కుడతానని మీకైతే షేర్ చేశాను ఈ వీడియో. మీలో ఎవరైనా ఈ విధంగానే ఫాలో అవుతే కామెంట్ చేయండి, తప్పకుండా తెలుసుకుందాం. అలాగే మీరు రెడీమేడ్ హ్యాండ్స్ కుట్లు వేసినందుకు, హ్యాండ్స్ అతికినందుకు ఎంతైతే తీసుకుంటారు? నేనైతే 50 రూపీస్ వరకు తీసుకుంటాను, చిన్నపిల్లలకైతే 30 రూపీస్ తీసుకుంటాను. ఇదిగోండి ఎంతో కాదు, కొద్దిగా వచ్చింది, 2 కుర్చీలే, అంటే చాలా తక్కువే ఉందన్నమాట హ్యాండ్, అందుకే 2 కుర్చీలు వచ్చింది. ఇలా వచ్చింది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్.